ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల ఈ తెలుగు బైబిల్ నాలెడ్జ్ ఛానల్ వీక్షించడానికి వచ్చిన మీ అందరికీ ప్రభునామం పేరట శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, ఈరోజు మనం తెలుసుకొని పోవచ్చున్న అంశము, ఒక క్రైస్తవ స్త్రీకి ముసుగు అవసరమా? ఒక క్రైస్తవ స్త్రీ ప్రార్థన చేయనప్పుడు కానీ, లేదా సంఘంలో ఉన్నప్పుడు కానీ, సంఘంలో కూడుకున్నప్పుడు కానీ ముసుగు అన్నది వేసుకోవాలా ఒక క్రైస్తవ స్త్రీ? ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, పౌలు గారు చెప్పిన మాటలను ఒకసారి మనం ధ్యానిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూడండి. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును, ఎలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ, ఇక్కడ మనం చదివిన ఈ యొక్క వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే పౌలు గారు ఏమని తెలియజేస్తున్నారు అంటే, స్త్రీ ప్రార్థన చేయనప్పుడు లేదా ప్రవచించినప్పుడు ఆమె ముసుగు వేసుకోవాలి. ఆమె ముసుగు వేసుకుంటే అది గౌరవము. ఎందుకు గౌరవము ఆమెకు అంటే, తన భర్తను గౌరవించినట్లు. ఆ పైన 3వ వచనంలో తెలియజేస్తారండి. చూడండి ఒకసారి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు, క్రీస్తునకు శిరస్సు దేవుడు. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ మనం చూసినట్లయితే స్త్రీకి శిరస్సు పురుషుడు. ఒక స్త్రీకి శిరస్సు అంటే తల పురుషుడు అనమాట. సో ఇప్పుడు స్త్రీ ప్రార్థించినప్పుడు కానీ, లేదా ప్రవచించినప్పుడు కానీ, లేదా సంఘములో కూడుకొని సంఘములో ఉన్నప్పుడు కానీ ఆమె ముసుగు వేసుకోవాలి అని చెప్పి పౌలు గారు తెలియజేస్తున్నారు. ఆ 5వ వచనంలోనే మనం మాట చూడొచ్చు. ఆ స్త్రీ తన తలను అవమానపరచును అంటే, ముసుగు వేసుకోకుండా గనక ఉన్నట్లయితే తన తలను అవమానపరచును అంటే తన భర్తను అవమానపరచును. ప్రతి స్త్రీ కూడా, వివాహమైన ప్రతి స్త్రీ కూడా ముసుగు వేసుకొని ప్రార్థన చేయాలి, ముసుగు వేసుకునే ఉండాలి అని చెప్పి ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. ఆ స్త్రీ ముసుగు వేసుకునేటప్పుడే భర్తను గౌరవించినట్లు, భర్తకి గౌరవాన్ని తీసుకువచ్చినట్లు, లేదా తనను తాను అవమానపరుచుకున్నట్లు ముసుగు వేసుకోకపోతే అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, చాలామంది ఏం చెప్తున్నారు అంటే, ఇది కొరింథీయుల వరకు చెప్పినది. కొరింథీయుల యొక్క ఆచారం ప్రకారం ప్రతి స్త్రీ కూడా, వివాహమైన ప్రతి స్త్రీ కూడా తన భర్తను గౌరవించడానికి ముసుగు వేసుకునే ఉండాలి అని చెప్పి కొరింథీయుల యొక్క ఆచారం. దానిని బట్టి పౌలు గారు కొరింథీయులకు మాత్రమే తెలియజేసిన అంశం ఇది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, నేను మీకు ఒక మాట తెలియజేస్తాను. ఈ మాట కొరింథీయుల వరకే చెప్పారా లేదా అందరికీ చెప్పాడా? ఇది కొరింథీయుల వరకే చెప్పినట్లు అయితే ఇలా పత్రికల్లో రాయడండి. తను ఓరల్గా చెప్తాడు కొరింథీయుల ప్రజలకు, కానీ ఓరల్గా చెప్పల, పత్రికలో రాశాడు. సో ఇది కొరింథీయుల వరకే చెప్పబడింది అంటే, మరి గలతీ పత్రికలో చెప్పబడిన కొన్ని మాటలు కానీ, ఎఫెసీ పత్రికలో చెప్పబడిన మాటలు కానీ, తెస్సలోనికీయులకు చెప్పిన మాటలు కానీ, ఇలా పౌలు గారు రాసిన ప్రతి ఒక్క పత్రికలో ఉన్న మాటలు కానీ మనం తీసుకుంటానికి సరిపోం. అది వాళ్ళ వరకే చెప్పాడని అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎఫ్ఎస్సి పత్రికలో మీరు సర్వాంగ కవచం ధరించుకోవాలి అని చెప్పి పౌలు గారు తెలియజేశారు. అంటే ఈ సర్వాంగ కవచం ధరించుకోమని ఎఫ్ఎస్సీల వరకే చెప్పాడా లేదా అందరికీ చెప్పాడా? అందరికీ చెప్పాడు. ఇది కూడా అంతే, అందరికీ చెప్పిన మాటే, కొరింథీయుల వరకే చెప్పినట్టు కాదు. ఇది చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇది కొరింథీయుల వరకే చెప్పారని చెప్పి అంటున్నారు, కానీ కాదండి, అందరికీ చెప్పినట్లు, ప్రతి స్త్రీకి చెప్పిన మాట ఇది. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఎందుకు స్త్రీ ముసుగు వేసుకుంటేనే గౌరవము అని మీరు అనొచ్చు. పురుషుడు కొరకు స్త్రీ చేయబడింది. ఆ కింద 8వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, ఏలైనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు, మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. పురుషుడు చేయబడిన తర్వాతే స్త్రీ చేయబడింది. కాబట్టి పురుషుడికి సహాయార్థమై స్త్రీ అన్నది కలిగింది. కాబట్టి స్త్రీ తన భర్తను గౌరవించడానికి ముసుగు వేసుకోవాలి అని చెప్పి తెలియజేయబడింది. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, అవును బాగానే ఉంది. ఇప్పుడు కొంతమంది ఇక్కడ చెప్పేది ఏంటంటే, పురుషుణ్ణి గౌరవించాలి, కరెక్టే. పురుషుణ్ణి గౌరవించేది ఆత్మలో కావాలా శరీరానికి కావాలా? ఆత్మను గౌరవిస్తే సరిపోయిద్ది, శరీరాన్ని ముసుగు వేసుకుని ముసుగు ద్వారా చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇంకో క్వశ్చన్ రేస్ చేస్తున్నారు. అయితే దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం.
ఒక పురుషుణ్ణి గౌరవించాలి అంటే స్త్రీ తన మనసులో గౌరవించాలి. ఆ రెస్పెక్ట్ అన్నది మనసులో ఉండాలి కానీ, ఆత్మలో ఉండాలి కానీ బయటికి చూపించాల్సిన అవసరం లేదు. నువ్వు బయట ముసుగు వేసుకుని లోపల అంతా కూడా నీ భర్తని అగౌరవపరిచినట్లయితే ఏం ఉపయోగం అని చెప్పి అంటున్నారండి. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, నేను మీకు ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తాను. ఒక స్త్రీ ముసుగు వేసుకుంటే తన భర్తను గౌరవించినట్లు ఇతరులకు తెలియజేయబడుతుంది. తన ఆత్మలో కూడా గౌరవం ఉండాలి, తన మనసులో కూడా పురుషుని గౌరవించాలి, తన మనసులో కూడా పురుషుడికి రెస్పెక్ట్ అన్నది ఇవ్వాలి. ఆ రెస్పెక్ట్ అన్నది నువ్వు చూపించగలవా? ఒక స్త్రీ తన భర్తని గౌరవించింది అనడానికి ప్రూఫ్ ఎలా చూపిస్తాం? ఏదైనా బాహ్యంగా చూపించినప్పుడే కదా. సో దానికి సాదృశ్యంగా పౌలు గారు ముసుగు వేసుకోవాలి అని చెప్పి తెలియజేశారు. నువ్వు ఆత్మలో కూడా గౌరవించాలి పురుషుని, నీ మనసులో కూడా నీ పురుషుని గౌరవించాలి, అగౌరవపరచకూడదు. ఆ గౌరవానికి సాదృశ్యమే ఈ ముసుగు రూపంలో తెలియజేయబడుతున్నాడు. ఈ ముసుగు రూపంలోనే తెలియజేయమంటున్నాడు పౌలు గారు. నువ్వు ఒక స్త్రీ సంఘంలో కూడుకున్నప్పుడు తాను ముసుగు వేసుకుంటే తన భర్తను గౌరవించినట్లు. నువ్వు ఆత్మలోనే పెట్టుకున్నట్లయితే అది బయటికి తెలియదండి, అది బయటికి తెలియజేయబడాలి. యేసుక్రీస్తు ఒక చోట ఒక మాట చెప్తాడు, అందరి ముందు నన్ను ఒప్పుకున్న వాడే నా రాజ్యానికి అర్హుడు అని చెప్పి తెలియజేస్తాడు. పరలోక రాజ్యానికి వస్తాడు. మనసులో పెట్టుకుని నన్ను పూజించిన, మనసులో పెట్టుకుని నన్ను ఆరాధించిన అది చల్లదు, బాహ్యంగా ఆరాధించాలి అని చెప్పి తెలియజేశాడు. మరి ఇప్పుడు నీ పురుషుని గౌరవిస్తున్నాను అని నువ్వు మనసులో అనుకుంటే సరిపోదు కదా, అది కూడా నువ్వు బాహ్యంగా చూపించాలి. ఎలా చూపించగలవు నీ పురుషుని గౌరవిస్తావు అని? ముసుగు రూపంలోనే తెలియజేయగలవు. ఎప్పుడైతే నువ్వు ముసుగు వేసుకొని ఉంటావో అది వినయానికి సాదృశ్యం. ఆ ముసుగు వేసుకున్న ద్వారా ఆటోమేటిక్గా నీ భర్తను గౌరవించినట్లే, నీ భర్తని అవమానపరిచినట్లు కాదు. ముసుగు తీసేస్తే నీ భర్తని అవమానపరిచినట్లు లెక్క. అదేంటండి పౌలు గారు చెప్పిన ఒక్క మాటను బట్టి మీరు ఇప్పుడు చెప్తున్నారు, పౌలు గారిని బట్టి మనం ఎట్లా తీసుకోగలము అంటే, పౌలు గారు చెప్పింది ఏది కూడా కేవలము క్రొత్త నిబంధనలో మాత్రమే చెప్పలేదండి. ఆయన చెప్పిన ప్రతిదీ కూడా పాత నిబంధనలో జరిగిన, మోషే ధర్మశాస్త్రంలో జరిగిన సంగతులను బట్టే పౌలు గారు చెప్పుకుంటూ వచ్చారు. దాని ఉదాహరణ కూడా మనం చూడొచ్చు. రెబ్కా విషయంలో, ఇస్సాకు రెబ్కా విషయంలో మనం ఈ సందర్భాన్ని మనం చూడొచ్చండి. ఆది కాండము 24వ అధ్యాయము 64-65 వచనాలు మనం ఒకసారి చూద్దాం. రెబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి, మనల్ని ఎదుర్కొనుటకు పొలంలో నడుచుచున్న ఆ మనుషుడు ఎవరిని దాసుని అడగగా, ఇతడు నా యజమానుడని చెప్పాను గనుక ఆమె ముసుగు వేసుకొనెను. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఇస్సాకు ప్రార్థన చేయడానికి పొలంలోనికి వచ్చాడు. అయితే అబ్రహాము పెద్ద దాసుడు రెబ్కాని తీసుకుని వస్తున్నాడు. ఇస్సాకుకి ఇచ్చి వివాహం చేయడానికి వారితో మాట్లాడి తీసుకువస్తున్నాడు. వచ్చే దారిలో వీళ్ళు కనిపించగానే ఇస్సాకు వాళ్ళని రిసీవ్ చేసుకుంటానికి వెళ్తున్నప్పుడు రెబ్కా ఒంటి దిగి, ఎవరో వస్తున్నారు మనల్ని చూసి అని చెప్పి అడిగినప్పుడు, అతడు నా యజమానుడు అని ఆ పెద్ద దాసుడు చెప్పాడు. ఆ చెప్పిన వెంటనే ఆమె ముసుగు వేసుకుంది. ఎందుకు వేసుకుంది అంటే, ఇప్పుడు వివాహము చేసుకొనుతున్న వ్యక్తి ఆ ఇస్సాకు కాబట్టి వెంటనే ముసుగు, గౌరవార్థమే రెబ్కా ముసుగు వేసుకుంది. వినయము చూపించింది, అక్కడ గౌరవాన్ని చూపించింది. తన యజమానుడి విషయములో, అంటే తన సొంత భర్త విషయములో గౌరవాన్ని ప్రదర్శించింది. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ ముసుగు వేసుకొనటం అనేది ఒక పురుషుడికి గౌరవము. ముసుగు వేసుకుంటే తన సొంత పురుషుడిని గౌరవించినట్లు. ఈ గౌరవాన్ని పాతకాలం నుంచి కూడా ఉంది, ఇది ఎక్కడ కూడా పోలేదండి. కాకపోతే ఇప్పుడున్న ప్రజలు ఏంటంటే ఏమనుకుంటున్నారు అంటే, ఇది కేవలం కొరింథీయుల వరకే చెప్పిన మాట అని చెప్తున్నారు. మరి కొరింథీయుల వరకే చెప్పినట్లయితే మరి ఇక్కడ రెబ్కా ఎందుకు వేసుకున్నట్లు ముసుగు? ఇస్సాకును చూడంగానే రెబ్కా ఎందుకు ముసుగు వేసుకుంది? గమనించండి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, స్త్రీకి గౌరవార్థమై ముసుగు అన్నది దేవుడు ఏర్పరిచాడు. స్త్రీ పురుషుని గౌరవిస్తుంది అని చెప్పడానికి ముసుగు అన్నది ఒక సాదృశ్యంగా కనబడుతుంది. ఇది ఆత్మలోనూ ఉండాలి, ఆ గౌరవం అన్నది ముసుగు రూపంలోనూ తెలియజేయాలి. సరే, ఇదంతా కూడా వివాహమైన వాళ్ళ గురించి చెప్పారు. మరి వివాహం కాని స్త్రీలు ఉంటారు కదా, యవ్వన స్త్రీలు, మరి వారు ముసుగు వేసుకోవాలంటే అవసరం లేదు. ఎక్కడ కూడా మనకు రాయబడి లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా పెళ్ళి కాని స్త్రీ ఎవరు కూడా ముసుగు వేసుకున్నట్టు ఎక్కడ కూడా రాయబడలేదు. వివాహమైన స్త్రీ గురించే చెప్పబడింది. మరి రెబ్కాకి అక్కడ ఇంకా వివాహం కాలేదు కదండి, మరి అప్పుడే ఎట్లా ముసుగు వేసుకుందని చెప్పి క్వశ్చన్ వేస్తారు.
రెబ్కాకి వివాహము నిశ్చయం అయిపోయింది. ఇస్సాకుతో పెళ్ళికి ఫిక్స్ అయిన తర్వాతే ఇస్సాకు దగ్గర తీసుకొచ్చారు రెబ్కాని. గమనించండి, అక్కడ ముందు జరిగిన సందర్భంలో పెళ్లి గురించి మొత్తం మాట్లాడిన తర్వాతే రెబ్కాని తీసుకొచ్చారు ఇక్కడికి వివాహం చేయటానికి ఇస్సాకుతో. గమనించండి, నిశ్చయం అన్నది అయిపోయింది. చెప్పాలంటే ఎంగేజ్మెంట్ అయిపోయినట్టే. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, అందుకే ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటే తన భర్త కింద లెక్క. అందుకోసమే రెబ్కా అక్కడ ముసుగు వేసేసుకుంది. సో ఇప్పుడు పెళ్లి కాని స్త్రీలు ఎవరు కూడా ముసుగు వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. పెళ్ళైన స్త్రీల వరకే ముసుగు వేసుకోవాలి, పెళ్లి కాని స్త్రీలు ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే, ప్రతి స్త్రీ కూడా, వివాహమైన ప్రతి స్త్రీ కూడా ముసుగు వేసుకోవాలి. ఆ ముసుగు వేసుకున్నట్టు ద్వారా తన తలను గౌరవించినట్లు, అనగా తన శిరస్సు అయినటువంటి తన భర్తను గౌరవించినట్లు. సో ఈ గౌరవం అన్నది ఆత్మలో ఉండాలి కానీ, మనసులో ఉండాలి కానీ, శరీరానికి ఎందుకు అని చెప్పి మీరు అనొచ్చు. నువ్వు శరీరం ద్వారా చూపించినప్పుడే కదా, నువ్వు బాహ్యంగా చూపించినప్పుడే కదా అది అందరికీ నువ్వు గౌరవిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు నీ మనసులో గౌరవించుకున్నట్లయితే నీ భర్తను గౌరవించావని నువ్వు ఎలా చెప్పగలవు? కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ ముసుగు అన్నది బాహ్యంగా నువ్వు నీ భర్తను గౌరవిస్తున్నట్లు సూచిస్తుంది. నువ్వు ప్రార్థన చేయనప్పుడు కానీ, సంఘంలో కూడుకున్నప్పుడు కానీ, ప్రతి విషయం ముందు నువ్వు ముసుగు వేసుకున్నట్లయితే, ముసుగు వేసుకొని నువ్వు ప్రార్థించినట్లయితే నీ భర్తను గౌరవించినట్లు, వేసుకోకపోతే నీ భర్తను అవమానపరిచినట్లు అని చెప్పి ఇక్కడ పౌలు గారు తెలియజేశారు. ఇది కొరింథీయులకు చెప్పబడిన మాట కాదండి, అందరికీ చెప్పబడిన మాట. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు.